నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఇప్పుడు ముచ్చటేందంటే, యనమల రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి రాష్ట్రానికి ఏమైనా ఒరగబెట్టింది ఏమైనా ఉందా? రవ్వంత కానీ, గింజంత కానీ, ఇసుక రవ్వంత కానీ ఏమైనా ఒరగబెట్టేది ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి అడుగు పెట్టిండు, వచ్చిరాని ఇంగ్లీష్ తోటి ఉన్న కంపెనీలు కాస్త అన్ని దివాలా తీసేసి పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవడం జరిగింది. ఇక హైడ్రా పేరుతోటి ఉన్న రియల్ ఎస్టేట్ దందాలు కూడా మొత్తం దొబ్బి పక్క రాష్ట్రాల్లో కూడా అవి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకొకటి, అదేవిధంగా సినీ ఇండస్ట్రీని కూడా ఈరోజు హైదరాబాద్ నుంచి తొలగేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరి దీని అన్నిటికీ కారణం ఏంది? అసలు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఆగం చేయడానికి గల కారణం ఏంటిది? రేవంత్ రెడ్డి ఇదే విధంగా ఎందుకు ఈ రాష్ట్రాన్ని వేలు పెట్టుకుంటా చిచ్చు పెట్టుకుంటా తిరుగుతున్నాడు? మరి చంద్రబాబు సహాయకారులతోటే ముందు కదులుతున్నాడా, లేకుంటే గురువు గారిని మెప్పించడానికి ఈ విధంగా చేస్తా ఉన్నాడు అనే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అదే ముచ్చట చూసుకుంటే, టాలీవుడ్ని ఎల్లగొట్టే కుట్ర, భారీ ఆదాయ వనరున్న ఉన్న సినీ పరిశ్రమపై తెర వెనుక కుట్రలు ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్. మొదట అక్కినేని కుటుంబాన్ని టార్గెట్, తాజాగా అల్లు అర్జున్, ఇప్పుడు ఎన్టీఆర్, రేపమాపో పవన్ కళ్యాణ్. ఇప్పటికే కాంగ్రెస్ నేతల మాటల దాడి, ఇళ్లపై దాడులతో పరోక్ష సంకేతాలు, భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం, జీ హుజూర్ అనే వరకు తప్పదనే చర్చ. హైడ్రా చాలా మంది పెద్దోళ్ళ ఇండ్లున్న దాన్ని ముట్టుకోకుండా పేదోళ్ళ ఇళ్ళ కూల్చేసి అక్కడో ఇక్కడో పెద్దోళ్ళ ఇండ్లు కూలగొట్టి వేల కోట్ల రూపాయలు సేకరించాడు మన రేవంత్ రెడ్డి. మూసి దగ్గర హైడ్రా అనుకుంటా పేర్లు పెట్టి ఇండ్లను ధ్వంసం చేయడంలో రేవంత్ రెడ్డి బాగానే సంపాదించుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 మూవీలా భారీగా టికెట్ రేట్ పెంచడం తోటి ఆదాయంలో సగం ఆదాయం రేవంత్ రెడ్డి బాధిండు. అదేవిధంగా అన్ని హీరోల పైన ఇదే విధంగా బాధితే ఫుల్ పైసలు వస్తాయి అనుకుంటా ఇక అల్లు అర్జున్ని నానా రకాలుగా చిత్రహింసలు పెడతా ఉన్నాడు. దీంతో సినీ ఇండస్ట్రీ వాళ్ళందరూ భయపడి ఇక నుంచి ఆ తెలంగాణలో సినిమా ఆడాలంటే ఇక రేవంత్ రెడ్డికి మినిమం కమిషన్ ఇవ్వాలి. మినిమం కమిషన్ ఇస్తేనే సినిమా ఆడుద్ది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఆ సినీ ఇండస్ట్రీ పరిశ్రమను మేము కాపాడుకుంటాం, మీ యొక్క సినిమాకు మద్దతు మేము ఇస్తాం, ఈ ప్రపంచంలోనే గుర్తింపదగ్గ పేరు పొందేలా మా తరపు నుంచి మా సహాయ సహకారాలు అందిస్తామని గత ప్రభుత్వం వారు ప్రతి ఒక్క ఆడియో ఫంక్షన్ హాల్లో మాట్లాడినప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు, ఈరోజు రేవంత్ రెడ్డి టికెట్ల కమిషన్ల కోసం ఈరోజు రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్గా తయారయ్యి సినీ ఇండస్ట్రీ వారిని గడగడలాడిస్తూ ఉన్నాడు. అదే కాకుండా ఈరోజు సినీ హీరోలను భయపెట్టించి సినీ ఇండస్ట్రీ కాస్త ఆంధ్రకు తరలిపోయేలాగా ఉంది ఇప్పుడు పరిస్థితి. రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రళయ తాండవం చేస్తూ ఉన్నాడు సినీ ఇండస్ట్రీ పైన. అక్కడ చంద్రబాబు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు అయితే మేము హృదయపూర్వకంగా అక్కడ విలువలేని కాడ సినీ ఇండస్ట్రీ ఉండు కన్నా ఆంధ్రప్రదేశ్లో వచ్చేస్తే బాగుంటుంది, ఇక్కడ షూటింగ్లకు బ్రహ్మాండమైన ప్లేసులు ఉన్నాయి, తెలంగాణను మించి ప్లేసులు ఉన్నాయి, కాబట్టి ఆంధ్రలోనే ఉండడం బెటర్ అనుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి ఈయన బెదిరించుడుకు అందరు వెళ్ళి మళ్ళీ ఎటుపోతారయ్యా అంటే సీదా ఆంధ్రాకు తరలిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మెయిన్గా మనకు ఆదాయ వనరున్న సినీ పరిశ్రమలు కూడా రెట్టిపోతే రాష్ట్రానికి ఆదాయం కూడా రాదు. ఇప్పుడు నేను చూసిన రాష్ట్ర ప్రజలు ఎవరైనా సినిమాకి వెళ్ళినా కూడా టికెట్ పర్చేజ్ చేస్తాం, ఆ పైసల నుంచి ఈరోజు గవర్నమెంట్ నడుపుతాం, ఆ సినిమా వాళ్ళు కొంత తీసుకుంటారు, రాజకీయ నాయకులు కొంత తీసుకుంటారు. వారి యొక్క ఇద్దరి కలయికతోటి రాష్ట్రంలో భారీగా ఆ గొప్ప నైతికతోటి ప్రపంచ చరిత్రలను, దేశ చరిత్రలను, రాష్ట్ర చరిత్రలను వారు వెలువించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందుతూ వారి యొక్క మనసును ఆకట్టుకుంటూ ఈరోజు ఎంతో మందిని అలవర్చుకుంటున్న మూవీ రంగం కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉందంటే రేవంత్ రెడ్డి ఒక సన్నాసోడు, పనికి మారిన ముఖ్యమంత్రి, ఎటుగాని ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి, బ్లాక్ మెయిలర్ ముఖ్యమంత్రి, ఈరోజు ప్రజల్ని ముంచే ముఖ్యమంత్రి, ప్రజాపాలనతోటి ప్రజల భవిష్యత్తును బుగ్గిపాలు చేసే ముఖ్యమంత్రి. ఇలాంటి ఎన్ని చెప్పుకున్నా కూడా రేవంత్ రెడ్డి గురించి చెప్పి కూడా రోజంతా వర్ణించుకున్నా కూడా అంత గొప్ప చరిత్ర గల్లోడు మన రేవంత్ రెడ్డి. ఈరోజు రాష్ట్రం ఆగమైతా ఉందంటే దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఈరోజు రాష్ట్రం దివాలా తీసి తక్కువలకు అమ్మేస్తాడు. ఇది బరాబరు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టిండు, తెలంగాణకు ఆదాయాన్ని తెచ్చే కంపెనీల పైన దెబ్బ కొట్టిండు, తెలంగాణలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క పేద ప్రజలు ఇళ్ళ కూరగొట్టి
రియల్ ఎస్టేట్ దందాలో బాగా భూముల రేటు పెరిగి ఈరోజు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని మించిన ఒక్కొక్క ఎకరా భూములు లక్షల్లో పలుకుతా ఉంటే ఆ రేట్ల మీద కూడా దెబ్బతీసింది రేవంత్ రెడ్డి. ఈయన వల్ల ఏం ఏం బాగుపడింది ఒక్కటి చెప్పండి. రేవంత్ రెడ్డి వల్ల 1% రవ్వంత కానీ ఇసుక రవ్వంత కానీ ఎక్కడైనా న్యాయం జరిగి ఉందా అంటే ఏ ఏ ఏ ఏ ఒక్క అంశాల్లో కూడా లేని పరిస్థితి ఈరోజు. ఇంత దారుణమా? రేవంత్ రెడ్డి అసలు మనిషేనా? ఇంత బ్లాక్ మెయిలర్ ఎక్కడైనా చూశారా? బహిరంగంగా బ్లాక్ మెయిలింగ్ చేస్తా ఉన్నాడు, పోలీసుల్ని అదుపులో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. దొంగ చేతికి తాళనిస్తే ఏ విధంగా ఉంటుందో ఇక మీరు అసలు ఆట చూస్తూనే ఉన్నారు, మరి రాబోయే రోజుల్లో చూస్తూనే ఉంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, మన సంపద మీద దెబ్బ కొట్టడానికి, మన సంపదను ఆగం చేయడానికి, మన వనరులను పక్క రాష్ట్రాలు తరలించడానికి రేవంత్ రెడ్డి భలే కృషి చేస్తా ఉన్నాడు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి.